హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. దేవునితో మన దినచర్య ప్రారంభిద్దాం. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదినము నీకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టి నీ ప్రేమను జుర్రుకోవడానికి, నీ యందు నిరీక్షణ ఉంచి ఈ లోకంలో నీ సాక్షులుగా సాగిపోవడానికి నీ బిడ్డలమైన మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనం దేవుని వైపు చూస్తూ ఆయన యొక్క వాత్సల్యత అంటే ప్రేమ, కనికరము, దయ అన్నీ నింపిన సంపూర్ణమైన ఆయన దయాదాక్షిణ్యాలు, ఆయన ప్రేమ, ఆయన యొక్క దీర్ఘశాంతం మనకు కావాలంటే రోజు మనల్ని ఆయన సహిస్తున్నాడు, ఆయన ఓర్చుకుంటున్నాడు, మనం క్షమిస్తున్నాడు, ఆయన మనల్ని రోజు ప్రేమిస్తున్నాడు, కొత్తగా ప్రేమిస్తున్నాడు రోజు. ఆయన ప్రేమలో దినదినము అభివృద్ధి పొందుదాం. ఆయన యందు నిరీక్షణ కలిగి ముందుకు సాగుదాం. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను వినండి. సోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము, ఏంటిది? నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండు నిమిత్తము. దేవుని బిడ్డలమైన మనకు నిరీక్షణ ఉన్నది. ఏంటి ఆ నిరీక్షణ? నేను చనిపోయిన తర్వాత కూడా నా దేవుడు నాకు తోడుంటాడు. మన జీవితం ఊరికి ఉత్తరానికి కాదు, శ్మశానానికి కాదు. ఈ శరీరం, ఈ జీవితం మట్టయిపోవడానికో బూడిదైపోవడానికో మాత్రమే కాదు. నాకున్న నిరీక్షణ మన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆత్మకు మరణం లేదు. మరణించిన తర్వాత జీవితం ఉందన్న నిరీక్షణ లేదండి వాళ్ళ మనుషులకి. కొందరు పునర్జన్మ ఉందంటారు, మళ్ళీ ఏదో అయిపోతాము, ఎన్నో జన్మలు ఎత్తుతాము అనుకుంటున్నారు. కానీ మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని, ఆ తర్వాత తీర్పని వాక్యం సెలవిస్తుంది. చనిపోయే వాళ్ళ సంఖ్య, పుట్టే వాళ్ళ సంఖ్య ఈక్వల్గా ఉంటే అలాంటి అనుకోవటం అనేది సాధారణం. కానీ చూడండి, జనాభా ఎంత కంట్రోల్ చేసినా పెరుగుతూనే ఉంది. ఈ రోజుల్లో ఈ మెడిసిన్స్, ఆపరేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనుషుడికి ఆయుష్ పెరుగుతుంది కదా, చావటంలా మంచాలన్న ఉంటున్నారు, రోగాలతోనే బతుకుతున్నారు కాదు. కాబట్టి ఒకే జీవితం. ఒక వ్యక్తి లోకంలో ఒక్కసారే పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు. చనిపోయిన తర్వాత జీవితం ఉన్నది అనే నిరీక్షణ లేని వారిగా ఉండకూడదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను వెడలిపోయి ప్రభుతో ఉంటాను అని పౌలు అంటున్నాడు. మరణించిన తర్వాత జీవితం ఉందని మీరు నమ్ముతున్నారా? లేకపోతే మనం ఈ లోక సంబంధమైన ఈ జీవితకాలం మట్టుకే సురక్షితంగా ఉండాలని, అందుకే దేవుణ్ణి నమ్ముకునే వారిగా, అందుకే ప్రార్థించేవారిగా ఉంటే మనమంట లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యంగా ఉంటాం. మన భక్తి కోసం కాదండి. మన భక్తి ఈ లోకంలో సుఖంగా ఉండడానికి మాత్రం కాదు. మన ఆత్మ రక్షించబడాలన్నది, దేవునితో నిరంతరం బ్రతకాలన్నది దేవుని ప్రణాళిక. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. అయితే ఆయన కృపావరం క్రీస్తు యేసునందు నిత్య జీవం. అందుకే ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోడు,
చనిపోయినను తిరిగి లేస్తాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అన్నాడు. యేసు ప్రభు మనల్ని నిత్య మరణం నుండి తప్పించటానికి మరణం యొక్క బలమైన వాడిని అనగా అపవాదిని మరణం ద్వారా జయించి ఇవాళ క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేకుండా చేస్తున్నాడు. మీరు విశ్వాసులేనా? మీరు క్రీస్తు ప్రేమతో నింపబడ్డారా? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైంది ప్రేమ. మనకి ఈ లోకంలో జీవించినంత కాలం విశ్వాసం కావాలి దేవుని మీద. మన దేవుని రాజ్యంలో ఉన్నప్పుడు ఎదురుకుంటే ప్రభువు ఉంటాడు. ఇక మనకి విశ్వాసంతో అక్కడ పని లేదు. ఇక మనం ఈ జీవితకాలంలో ఉన్నంత వరకు మనకు నిరీక్షణ ఉండాలి. ఏదో ఒక రోజు నా దేవునితో నేను చేరతాను, నేను మరణిస్తే నా దేవుని సన్నిధిలో ఉంటాను, నా కోసం పరలోకం నేను ఉన్నది, నన్ను ఆహ్వానించే ప్రభువు ఉన్నాడు. నమ్ముతున్నారా? నమ్మండి, విశ్వసించండి. ప్రభు చెప్పిన మాటలు నమ్మండి, మనుషుల మాటలు కాదు. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేనుండులో చోటున మీరును ఉండలాగున మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళేదను అని ప్రభు చెప్పాడండి. స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్తలో. నేను వెళ్ళి మీకు నివాస స్థలములు సిద్ధపరిచి నేను ఉండే స్థలములో మీరును ఉండలాగున మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు రాకడ కూడా అతి సమీపంగా ఉందండి. ఆయన రాకడ సూచనలన్నీ ప్రపంచంలో నెరవేరుతున్నాయి. ప్రేమ చల్లారిపోతుంది, విశ్వాసం అంతరించిపోతుంది. నిరీక్షణ లేని జనముగా మనుషులు ఉన్నారండి. నిస్పృహతో నిండిపోయి ఉన్నారు. ఈ జీవితం ఎందుకు అనే రీతిగా ఉన్నారు. బతికే అర్థం కాని పరిస్థితుల్లో ఉంటున్నారు. నన్ను క్షమించే దేవుడు ఉన్నాడు, నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నా పాపానికి పరిహారం చేసిన క్రీస్తు ఉన్నాడు అన్నది కూడా నమ్మక, విశ్వసించక, నో హోప్. క్రీస్తు లేకపోతే మన జీవితంలో నిరీక్షణ లేదండి. ఇక యేసే మన నిరీక్షణ, ఆయనే మన గురి. ఆయన మనల్ని ఎరిగినవాడు, మనల్ని ప్రేమించినవాడు, ప్రాణం పెట్టినవాడు, మన కొరకు పరలోకాన్ని సిద్ధపరిచినవాడు. ఈ శ్రమల లోకంలో నుండి, ఈ కష్టాల లోకంలో నుండి, ఈ అశ్వాసితమైన ఈ లోకంలో నుండి, ఈ అనిత్యమైన లోకంలో నుండి, ఈ మట్టి శరీరం నుండి మనకి విముక్తి కలుగజేసి పరలోక రాజ్య వారసుడిగా చేసుకోవడానికి ఆయన ఆశ కలిగిన వాడు. విశ్వాసము లేని నిరీక్షణ లేని సహోదరుల వలె సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకునే నిమిత్తము. నిరీక్షణ లేనివాడు ఏడుచుకుంటూ కూర్చుంటాడు. మీరేం చేస్తాడు? నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా ఉంటే మాకు ఇష్టం లేదు. నిద్రించుచున్నవారు అంటే నిద్రించున్నవారంటే మనం నిద్రపోతే పొద్దున్న లేస్తామనండి. కానీ మీరు చనిపోయిన వాళ్ళని చూడండి, వాళ్ళు కూడా నిద్రపోతున్నట్టే ఉంటారు. ఇంకా మీరు గమనించారో లేదో, ఆ లోకంలో చనిపోయిన తర్వాత వాళ్ళ ముఖాల్లో మరింత క్లారిటీ ఉంటుంది. అంటే వాళ్ళు ఇలా ముడతలు అలా సతమతమవుతున్న వాళ్ళకి ఆ మజిల్స్, ఆ నర్వ్స్ అన్నీ రిలాక్స్ అయిపోతాయి. వాళ్ళు ప్రశాంతంగా ఉంటారండి. వాళ్ళు దీర్ఘ నిద్రది. వాళ్ళ శరీరం ఇక ఆత్మ వదిలిపెట్టేసింది కాబట్టి అది నిద్రావస్థ స్థితికి, అది మరణానికి చోటైపోయింది. ప్రభువునందు నిరీక్షించిన వారి విషయంలో నీకు తెలియకుండాటే మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచున్నాడని మనం నమ్మిన ఎడల, యేసు చనిపోయి తిరిగి లేచాడని మీరు నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ఆయనతో, ఆయన యందు విశ్వాసం ఉంచి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని క్రీస్తునందు మృతులైన వారు, క్రీస్తు కొరకు మృతులైన వారు, ప్రభు ఇచ్చు రక్షణ పొంది వారి పాపములు క్షమించబడిన వారు, వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడినప్పుడు వారికి రెండవ మరణమైన నరకాగ్ని లేదండి. ఏంటండి, ప్రభుని నమ్ముకుంటే చనిపోరంటున్నారు, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు పాస్టర్లు కూడా చనిపోతున్నారు కదా అంటారు. అవును, ఇది మొదటి మరణం, ఇది తప్పక మన పోద్ది. కానీ రెండో మరణం ఉంది, అది అగ్ని గంధకములతో మండే గుండము.
అక్కడ ఇక అగ్ని ఆరదు, పురుగు చావదో, 6 నిమిషాలు అక్కడ అల్లాడవలసిందే. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ఈ 14వ వచనం. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైన జీవగ్రంథమందు రాయబడినట్లు కనపడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. వావ్, ఇది 2వ మరణము. అది ఏంటది? అగ్నిగుండములో. ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో, ఎవరు క్రీస్తు రక్తములో కడగబడలేదు, ఎవరి పాపములు క్షమించబడలేదు, వాడు ఆ అగ్నిగుండంలో పడవేయబడతాడు. అదేంటండి? దేవుడు ప్రేమ కలిగినాడు కదా, దేవుడు శిక్షిస్తాడా? దేవుడు దండిస్తాడా? దేవుడు మనల్ని వదిలేస్తాడా? దేవుడు దండించడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు ఆయుష్ ఇచ్చాడు, కాబట్టి నీకు అవకాశాలు ఇస్తున్నాడు, కాబట్టి ఆయన ద్వారా కలిగి ఉన్న ఈ రక్షణను పొందమని నిన్ను బతిమలాడుతున్నారు. పాస్టర్ గారు డబ్బుల కోసం అడుగుతున్నారు అనుకుంటున్నారు. ఇవాళ దేవుని మిమ్మల్ని బ్రతిమలాడించమని, క్రీస్తు ప్రేమను గురించి మీకు వెల్లడి చేయమని చేసిన గొప్ప కార్యము శిలువ యాగాన్ని గురించి చెప్పడానికి మేము ఉన్నాం. ఎంత గొప్ప రక్షణ! ఉచితంగా యేసయ్య శిలువలో మన కొరకు చెందించి ఉచితంగా ఇచ్చే రక్షణ. మనకు ఉచితం, ఆయనకి చాలా వెల చెల్లించాడు. ఆయన చిత్రహింస చేయబడ్డాడు, నలగొట్టబడ్డాడు, అవమానాలు, దుఃఖాలు, మన పాపములకు పరిహారంగా మనకు రావలసిన శిక్ష అంతా భరించాడు ఆయన. నిన్ను దృష్టిలో పెట్టుకొని నీ క్షమాపణ కొరకు ఆయన నీ శిక్షను భరించాడని నువ్వు నమ్మితే, నీ తప్పును నువ్వు ఒప్పుకొని ప్రభునందు విశ్వాసం ఉంచితే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అయితే ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదో, ఎవరు యేసునందు విశ్వాసం ఉంచరో వారు నిరీక్షణ లేని వారిగా ఉంటారు. చావును చూసి బెంబేలు పడిపోతారు. చచ్చిన తర్వాత కూడా భయంకరమైన అగ్ని గంధకములతో మండే ఆ గుండములు 6 నిమిషాలు అల్లాడవలసి వస్తుంది. అది నీ కోసం నా కోసం చేసింది కాదండి. ప్రేమ కలిగిన ప్రభువు మనల్ని ఏ ఒక్కడూ నశించకూడదని, అందరూ రక్షించబడాలని ఆయన అన్ని విధాలు చేయాల్సింది చేసి మనకింత సమయం ఇస్తున్నాడు. సకల జనులకు సువార్త ప్రకటించబడాలని, అందరికీ యేసునామంలో రక్షణ ఉందని, నీ క్రీస్తు ద్వారా మన మరణములో నుండి జీవుల్లోనికి దాటిపోయే మార్గం ఉందని మీరు నమ్మితే, మీరు విశ్వసిస్తే, మీ స్థితిని గ్రహించి మీ పాపములు ఒప్పుకొని క్రీస్తు రక్తములో కడగబడితే నీకిక దిగులు లేదు. క్రీస్తునందు మృతులైన వారు, రక్షించబడి చనిపోయిన వారి శరీరాలు ఇక్కడ ఉన్నాయేమో కానీ మరుక్షణంలో వారు దేవుని రాజ్యంలో ఉన్నారు. ఇది నా పట్టాభిషేకపు దినం అన్నాడు ఒక దైవజనుడు చనిపోతూ. ఇదిగో చనిపోతూ మరణ పడక మీద లాస్ట్ వర్డ్స్, జీసస్ ఈజ్ విక్టర్ అన్నాడు ఒక దైవజనుడు. వారు దేవునికి సంతోషంతో, వారు మరణ పడక మీద కూడా ఆనందంతో, ఐ కెన్ సీ ద హెవెన్, నా పరలోకంలో ప్రభువును చూస్తున్నానని, నన్ను ఆహ్వానిస్తున్నాడని చెప్పుకుంటూ ఈ లోకాన్ని విడిచారు. కారణం క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని తన కుమారులకు దేవుడు అధికారం ఇచ్చినాడు కనుక, జయించి వారిని నాతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడు అన్న కనుక. కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి. నా యేసయ్య తిరిగి వస్తాడు అనే నిరీక్షణ. ఈలోగా నేను మరణించినా సరే ఆయనతో ఉంటాను అనే నిరీక్షణ. మీరు అక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో చివరి భాగం చూస్తే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా 15వ వచనం, ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతో, ప్రధాన దూతలతో, దేవుని బూరలతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకమై ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో ఉందుమో. హల్లెలూయా. ఈ లోకంలో కొద్ది కాలమే యాత్రికులు, ప్రయాణికులు, సదాకాలం ప్రభుతో ఉండే భాగ్యం మనకి ఇచ్చాడన్నది గుర్తించి ఆ నిరీక్షణతో ఈ లోకంలో ఆయన సాక్షులుగా జీవిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నాయన నీ పాద సన్నిధిలో
మా హృదయ స్థితిని పరీక్షించుకున్నటకు కడగబడని పాపం మాలో ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి శుద్ధులమై పరిశుద్ధులమై నీకు ఇష్టలమై బతికిన చనిపోయిన క్రీస్తు కొరకే నా దేవుడు నన్ను విడువడు ఎడవాయడు అన్న నిరీక్షణ కలిగిన వారిగా బ్రతుకుటకు నీ రాజ్య వారసుల వటకు ఏ ఒక్కరూ నరకానికి పోకూడనట్లు ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను గుర్తించినట్లు ఈ యుగ సంబంధమైన దేవత కలుగు చేసిన గుడిదరము నుండి వారిని విడిపించి రక్షణ భాగ్యమును కలిగించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100101008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ మీద మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. డాక్టర్ జైపాల్ అనే అఫీషియల్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ లాంగ్వేజ్ కావాలంటే డాక్టర్ జైపాల్ హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ బెంగాలీ అండ్ ఈ తెలుగు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతర భాషల్లో ఉన్న మీ స్నేహితులకి, మీ బంధువులకు కూడా ఈ అనుదిన ధ్యానాలను ప్రతిరోజు 4 భాషల్లో, తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఉన్నాయి కనుక కన్నడ, హిందీ అండ్ తమిళ్, మలయాళంలో వచ్చే ఆ వాక్యాలు కూడా మీరు షేర్ చేయండి. ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఎవరు నాకు యేసయ్య గురించి చెప్పలేదు అని అనుకుంటున్నట్లుగా మనకు తెలిసిన వారికి, మన ఇంటి వారికి, మన సొంత వారికి యేసయ్యను పరిచయం చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుని రాజ్య వారసులుగా ఉందాం. అలాగే ఈ మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలుగురు ప్రతి దొరలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీతోనే ఉంటాక. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి, మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా QR కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు తిప్పుతాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపి
జీవించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.